కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజీలకు మరమ్మతు పనులు ఊపందుకున్నాయి. సాంకేతిక సమస్యలను సరిచేసేందుకు నిపుణుల సూచనలతో పనులు శరవేగంగా చేస్తున్నారు అధికారులు. మరోవైపు బ్యారేజీ కింద నలుగుతున్న తమ ఆర్తనాదాలు కూడా పట్టించుకోనంటూ మొరపెట్టుకుంటున్నారు స్థానిక రైతులు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజీల మరమ్మతు పనులు ఎలా సాగుతున్నాయి? బ్యారేజీ సమీపంలో ఉన్న అక్కడి రైతులు క్రాప్ హాలిడే కావాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారో హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల్లో బయటపడ్డ లోపాలను సరిచేసేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన సూచనలు, రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీ నివేదికల మేరకు పనులు కొనసాగుతున్నాయి. మేడిగడ్డ, అన్నారంలో పడిన బొంగలను పూడ్చే పనులు జరుగుతుండగా సుందిళ్ల బ్యారేజీలో ప్రవాహానికి చెల్లాచెదరైన సీసీ బ్లాకులను మళ్లీ మొదటి నుంచి సరిచేసే ప్రక్రియ ప్రారంభించారు. బ్యారేజీలోని పలు బ్లాకుల్లో వచ్చిన పగుళ్లను కూడా సరిచేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. వర్షాకాలం ముంచుకొస్తున్నటువంటి నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన బ్యారేజీలకు మరమ్మతులు హుటాహుటిన కొనసాగుతున్నాయి. మరమ్మతుల పనులను పర్యవేక్షించేందుకు ఇప్పటికే మంత్రులు కూడా 1-2 సార్లు వస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రస్తుతం నేను కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన పార్వతి బ్యారేజ్ దగ్గర ఉన్నాను. సుందిల బ్యారేజ్గా పిలువబడేటువంటి ఈ బ్యారేజ్లో పూర్తిగా సీసీ బ్లాక్స్ పనికి సంబంధించినటువంటి పని కొనసాగుతుంది. వాటికి సంబంధించిన మరమ్మతులు కొనసాగిస్తున్నారు. గేట్ల ముందు ఉండేటువంటి నీటి ప్రవాహాన్ని తట్టుకునే విధంగా ఇక్కడ హోల్స్ పడకుండా చేసినటువంటి ఈ సీసీ బ్లాక్స్ గతంలో ప్రవాహానికి పూర్తిగా చెల్లాచెదరైనటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల ఈ సీసీ బ్లాక్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ కొట్టుకుపోయి పూర్తిగా అక్కడంతా కూడా మళ్ళీ మట్టి కనిపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇవన్నిటిని కూడా మళ్ళీ చెల్లాచెదరైనటువంటి బ్లాక్స్ అన్ని కూడా ఒక దగ్గర చేర్చి మళ్ళీ కింద కాంక్రీట్ గా బెడ్ వేసి ఆ తర్వాత సీసీ బ్లాక్స్ ని అరేంజ్ చేస్తున్నారు. ముఖ్యంగా 3, 4, 5, 6 బ్లాకుల్లో ఈ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు అలాగే రాష్ట్ర కమిటీ వేసినటువంటి అధికారులు, నీటికి సంబంధించినటువంటి ప్రొఫెసర్ కావచ్చు, మాజీ నీటిపారుదల శాఖ అధికారులు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఏఎన్సీ కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్పినటువంటి సూచనల మేరకు ప్రభుత్వం అయితే పనులు కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. దీనిలో ముఖ్యంగా పార్వతి బ్యారేజ్ దగ్గర జరుగుతున్న పనుల్లో ఇక్కడ సీసీ బ్లాక్స్ సంబంధించినటువంటి వర్క్తో పాటుగా సాయిల్ టెస్ట్, ముఖ్యంగా నేషనల్ సాయిల్ రీసెర్చ్ సెంటర్ నుంచి వచ్చినటువంటి సూచన మేరకు మరొకసారి ఈ బ్యారేజ్ దగ్గర సాయిల్ టెస్ట్ కూడా నిర్వహిస్తున్నారు. సాయిల్ కోసం ఇక్కడ ఒక చిన్న బ్లాక్ అంటే లోపల దాకా భూగర్భంలో దాకా సాయిల్ ఎక్కడ వరకు వస్తుంది, ఈ బ్యారేజ్కి అనుకూలమైనటువంటి సాయిల్ ఎక్కడ వరకు ఉంది అనేటువంటి అంశాలు కూడా దాని ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ వర్షాకాలం లోపు ప్రవాహం ఒకవేళ వర్షాలు పడి ప్రవాహం అందుకునే లోపు ఈ పనులన్నీ అయితే పూర్తి కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే హుటాహుటిన పనులైతే జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఈ మరమ్మతుల కోసం డే అండ్ నైట్ కూలీలు పనిచేస్తున్నారు, కార్మికులు పనిచేస్తున్నారు అనేటువంటి విషయాన్ని అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఈ సీసీ బ్లాక్స్ పనులు అలాగే సేఫ్టీ వాల్ నిర్మాణం పనులు ఇవన్నీ కూడా గతంలో చేసిన పనులే, కానీ అవన్నీ కూడా కొట్టుకుపోవడంతో మరొకసారి మరమ్మతులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా సీసీ బ్లాక్ సంబంధించినటువంటి పనుల్లో ఎక్కువగా చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పెద్ద పెద్ద దిమ్మలన్నీ కూడా సీసీ బ్లాక్స్ అంటారు. ఇవన్నీ కూడా అటువైపు నుంచి వచ్చేటువంటి నీళ్లు, ఆ గేట్ల నుంచి వచ్చేటువంటి నీళ్లు ఒక్కసారిగా ప్రవాహం ఎక్కువగా వస్తుంది కాబట్టి నీళ్లు ఇక్కడ జంప్ అయ్యేటువంటి అవకాశం ఉండి నేరుగా భూమిపై పడతాయి. సో ఇక్కడ డ్యామ్ గేట్ల ముందు పెద్దగా ఆ ప్రవాహానికి నేల కొట్టుకుపోకుండా ఉండేందుకు ఈ సీసీ బ్లాక్స్ ని అరేంజ్ చేస్తూ ఉంటారు. ఈ సీసీ బ్లాక్స్ ఆ ప్రవాహానికి ఎక్కడికక్కడ చెల్లాచెదరుగా పోయినటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి గతంలో. సో అందుకనే వీటిని మళ్ళీ కింద పూర్తిగా బెడ్ అరేంజ్ చేసి కాంక్రీట్ తో బెడ్ చేసి ఆ తర్వాత మళ్ళీ సీసీ బ్లాక్స్ ని అయితే అరేంజ్ చేస్తున్నారని చెప్పుకోవాలి. ఇక దీంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి సాయిల్ టెస్ట్ అలాగే సేఫ్టీ వాల్ సంబంధించినటువంటి పనులైతే కొనసాగుతున్నాయి. సో ఇవన్నీ కూడా 15 రోజుల్లో పూర్తి చేయాలనేటువంటి ఒక నిర్ణయం, ఒక ప్రణాళికనైతే ప్రభుత్వం సిద్ధం చేసుకుంది. అధికారులకు కూడా ఇవే ఆదేశాలు జారీ చేసింది. సో మరి వర్షాలు అందుకుని వరద ప్రవాహం పెరిగే లోపల ఈ పనులన్నీ పూర్తవుతాయా లేదా అనేది చూడాలి. ఇప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి బ్యారేజ్ల మీద ప్రజలు ఒక ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. గతంలో ఎట్లాగైతే నీటి ప్రవాహం కనిపించిందో ఇప్పుడు కూడా అలాంటి నీటి ప్రవాహం రావాలనే కోరిక అందరిలోనూ ఉంది. సో పనులు త్వరగతిన పూర్తయి మళ్ళీ ప్రాజెక్టు అందుబాటులోకి రావాలని అందరూ కోరుకున్నారు. అన్నారం పంప్ హౌస్ గత వర్షాకాలంలో పూర్తిగా నీట మునిగింది. పంపులు మొత్తం బురదలో చిక్కుకుపోయాయి. సుందిళ్ల బ్యారేజ్ కి అత్యంత సమీపంలో ఉండే ఈ పంప్ హౌస్ ముంపునకు కారణం అక్కడే ఉండే చంద్రాపుర అనే వాగు నుంచి అత్యధిక ప్రవాహం గోదావరి వైపు రావడమే. దీంతో పంప్ హౌస్ లోకి వరద మళ్లీ రాకుండా ఉండేందుకు అడ్డుగా కరకట్టను నిర్మిస్తున్నారు అధికారులు. అయితే ఈ కరకట్ట నిర్మాణంతో పక్కనే ఉన్న సిరిపురం సహా
మరో గ్రామం ముంపునకు గురవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక రైతులు. పంప్ హౌస్ కోసం 200 ఎకరాల భూములు పూర్తిగా నీట ముంచుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన బ్యారేజీల్లో సాంకేతిక లోపాలతో పాటుగా రైతులకు సంబంధించిన ఆర్తనాదాలు కూడా ఉన్నాయి. రైతులు చాలా మంది ఇప్పటికీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలకు సంబంధించినటువంటి రైతులు, ఆ చుట్టుపక్కల ఉన్న రైతులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా పార్వతి బ్యారేజ్ సమీపంలో నేను ఉన్నాను. పార్వతి బ్యారేజ్ పంప్ హౌజ్ గత వర్షాకాలంలో పూర్తిగా మునిగిపోయింది. ఆ పంప్ హౌజ్ నేను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. అక్కడ కనబడుతున్నటువంటి పంప్ హౌస్ పూర్తిగా సరస్వతి పంప్ హౌస్, ఆ పంప్ అంటే అన్నారం బ్యారేజ్ సంబంధించినటువంటి పంప్ హౌస్ అది. ఆ పంప్ హౌస్ పూర్తిగా మునిగిపోయింది. మునిగిపోయిన తర్వాత ఆ పంపు అక్కడికి ఎవరిని కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం లోపలికి అనుమతించలేదు. దాని పరిస్థితి ఏంటి, మోటార్లు ఎలా ఉన్నాయనేటువంటి విషయాలు ఎవరికి కూడా అంతుచిక్కని పరిస్థితి. ఆ తర్వాత రిపేర్లు అయ్యాయనేటువంటి విషయం ప్రభుత్వమే అనధికారికంగా ప్రకటించిందనే చెప్పాలి. కానీ ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా, అంటే ఒక వాగు పంప్ హౌస్ ముందు నుంచి వెళ్ళడం వల్ల ఆ వాగు ఉధృతికి పూర్తిగా పంప్ హౌస్ అంతా కూడా నీట మునిగింది. కానీ ఈసారి అలాంటి సిచ్యువేషన్ రాకుండా అక్కడ కరకట్ట నిర్మాణం చేస్తున్నారు. అయితే ఆ కరకట్ట నిర్మాణం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఆ నీళ్లు ఆగిపోతే మునిగిపోతాయి అంటున్నారు రైతులు. నాతో పాటు స్థానిక రైతున్నారు. ఆ కరకట్ట నిర్మాణం జరుగుతోంది, దానివల్ల మీకు ఉపయోగం ఉందా, నష్టం ఉందా, అధికారులు ఏం చెప్తున్నారు? ఆ కరకట్ట నిర్మాణం వల్ల దాని ఎత్తు 12 మీటర్లు 15 మీటర్ల ఎత్తు దాకా పెంచుతున్నారు. అంత ఎత్తు కరకట్ట నిర్మించి కట్టడం వల్ల మా ఊరు, మా 2 బెస్తపల్లె, ఇటు సిరిపురం 2 ఊళ్ళు మునిగిపోయే ప్రమాదం ఉన్నది. ఇటు మా ఇప్పటికే 200 ఎకరాల భూములు ముంపున గురవుతున్నాయి. ఆ పంప్ హౌస్ కరకట్టను నిర్మాణం ఆ ఎత్తు పెంచడం వలన మా 2 ఊళ్ళు మునిగిపోయి మా భూములు ముంపున గురయ్యే ప్రమాదం ఉన్నది. ఆ కరకట్ట నిర్మాణం ఎత్తు తగ్గించాలి, లేదు అంటే ప్రాజెక్టుల గేట్లు ఎత్తి పెట్టాలి. ప్రాజెక్టుల నీళ్ళ కరకట్ట లేకపోవడం వల్ల పంప్ హౌస్ మునింది కాబట్టి దానికి కడుతున్నదని అధికారులు చెప్తున్నటువంటి మాట. సో ఆ కరకట్ట నిర్మాణం వల్ల గ్రామాలకు ఇబ్బంది అవుతున్నప్పుడు మీరు ఆ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లలేదా? పూర్తి అవుతున్నటువంటి సందర్భంగా అప్పుడు అధికారులు ఆ కరకట్ట ఎత్తు అప్పుడు పెంచి ఉంటే ఈ 200 ఎకరాల ముంపున గురయ్యే భూములను ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సి వస్తుంది. సిరిపురం, బెస్తపల్లె 2 ఊళ్ళను తీసుకోవాల్సి వస్తుంది. ఇంత అమౌంట్ ఎక్కువ ఖర్చు పెట్టడం అవసరం లేదు. మన రక్షణ కూడా మనం కట్టుకుంటే 2 ఊళ్ళు మునిగిపోని, ఆ భూములు మునిగిపోని, ఆ ప్రజలు ఏమైనా అయిపోని అనే దురుద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం చేసిన దురదృష్టానికి ఇప్పుడు మేము అనుభవించాల్సి వస్తుంది. అంటే